కడప జిల్లా సిద్ధవటం మండలంలో నూతనంగా సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పోకల హారిక సిద్ధవటం మండలానికి తొలి మహిళా ఎస్ఐగా చరిత్ర సృష్టించారు. ఈ నియామకంపై మండలంలోని గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిలో మహిళా ఎస్ఐ నియామకం ప్రభుత్వ భద్రతా భావాన్ని పెంచిందని స్థానికులు చెప్పారు. మీరంటే ఏం ఎక్కడ చదివారు మేడం? స్టడీస్ అంతా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్. సిద్ధోటంలో ఉండిపోయిన వాళ్ళు బయట ఎక్కడైనా చేయగలరు అనేది వార్త ఉంది. ఇది ఛాలెంజ్గా తీసుకుంటున్నారా? అవును, ఇక్కడ కొంచెం పొలిటికలీ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుందన్నారు. అది నాది ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి కొంచెం ఎలిగేషన్ లేకుండా మొత్తం లా అండ్ ఆర్డర్ని నాకు సాధ్యమైనంత వరకు మంచిగా చేయాలని అనుకుంటున్నాను. అండ్ క్రైమ్ రేట్ కూడా తక్కువే ఉందంట, నాకు సాధ్యమైనంత తగ్గించాలని చూస్తున్నాను. అండ్ అవైలబిలిటీలో ఉండి అందరికీ వాళ్ళ సమస్యలకి నేను చేయగలిగినంత న్యాయం చేయాలనుకుంటున్నాను. దీనికి ప్రజల సహకారం కూడా కావాలి, ఇస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ సిద్ధోటం మండలంలో సిద్ధోటం అంటే పర్వాలేదు, బయట మాధవరము, ఉప్పరపల్లి ఇక్కడంతా దొంగతనాలు ఎక్కువ, యాక్సిడెంట్లు ఎన్ని మేడం. అంటే ఇది మీకు టైమింగ్ అంటుండదు, ఏ టైమైనా రావాల్సిందే. అంటే మహిళా ఎస్ఐ కాబట్టి మీకు ఆ సత్తా ఉందంటారా అని, సాధిస్తారని. దగ్గరలోనే ఇల్లు చూసుకొని ఏ టైం అయినా అవైలబుల్లో ఉండాలని ట్రై చేస్తున్నాను. అండ్ బీట్ సిస్టమ్ కొంచెం మెరుగుపరిచి అయితే ఏరియాలో కొంచెం డార్క్ స్పాట్స్ ఉంటాయో, అది ఇట్లాంటి దొంగతనాలు అవి జరిగేవి అవి కొంచెం గమనించుకొని అక్కడ కొంచెం బీట్ సిస్టమ్ పెట్టాలని అనుకుంటున్నాను. ప్రజల సహకారం, సహాయం కావాలంటారు. ఏది చేయాలన్నా వాళ్ళ సహకారం ఉండాలి. ఇక్కడ సహకరిస్తారనే అనుకుంటున్నా ప్రస్తుతానికి. మీ పూర్తి పేరు మేడం? పోకల హారిక. ఫాదర్ పేరు మేడం? చెన్నకేశవులు. మదర్ మేడం? మదర్ గీతా సుధా, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్. ఒక అన్న ఉన్నారు, అన్న ఇన్స్పెక్టర్. ఎక్కడ మేడం? జిఎస్టీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు మేడం? కడపైనా ఫ్యామిలీ? లేదు, నేను రీసెంట్గానే వచ్చాను కదా, ఇంకా దగ్గరలోనే చూసుకోవాలి, స్టేషన్ దగ్గరలో అకామిడేషన్. ఇంకా ఆల్ ది బెస్ట్ మేడం, థ్యాంక్ యూ.